So hi guys, welcome back to my channel. మీరు బీ ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నా, ఫార్మడీ చేద్దాం అనుకుంటున్నా, ఆల్రెడీ మీరు ఈ టూ కోర్సెస్లో ఆల్రెడీ పర్సూ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాచ్ చేస్తున్నా సరే, ఈ వీడియోలో నేను మీకు హానెస్ట్గా అన్ని క్లియర్ కట్గా పర్సంటేజ్ గురించి చెప్తాను. ఓకేనా? అంటే బీఫామ్లో ఫార్మడీలో పర్సంటేజ్ ఉంటే జాబ్స్ వస్తాయా రాదా, అసలు ఇప్పుడు ఎలా నడుస్తుంది బయట అంటే అందరికి ఓన్లీ ఎవరో చెప్పింది విని జాయిన్ అవుతారు, లేకపోతే ఎలాంటి గైడెన్స్ లేకుండా జాయిన్ అవుతారు కదా. సో ఈ రోజు ఏంటంటే మీకు కంప్లీట్గా ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. అంటే నిజంగా మీకు వచ్చిన బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మడీలో కావచ్చు, పర్సంటేజ్ ఉంటేనే మనం సక్సెస్ అవుతామా లేదా అని. ఓకేనా? ఎక్కువ టైం తీసుకోనండి, మినిమం 10 minutesలో వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియోకి వచ్చేసరికి ఫస్ట్ రియాలిటీ ఏంటంటే పర్సంటేజ్ అనేది ఉంటేనే మనం సక్సెస్ అవుతామా బీ ఫార్మసీ తర్వాత లేకపోతే ఫార్మడీ తర్వాత అంటే అస్సలు కాదండి. పర్సంటేజ్కి మన సక్సెస్కి అసలు సంబంధమే లేదు. ఈ రియాలిటీ, ఈ ఫ్యాక్ట్ని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. అయితే మరి పర్సంటేజ్ అవసరం లేనప్పుడు మన బీఫామ్లో ఫార్మడీలో ఎందుకు మనం పర్సంటేజ్ పైన స్కోర్ చేయాలి, ఎందుకు పర్సంటేజ్ ఎక్కువ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారా? సో దానికి కూడా నేను చెప్తానండి క్లియర్ కట్గా. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే పర్సంటేజ్ అనేది ఎప్పుడు ఎక్కడ మ్యాటర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, అందులో ఫస్ట్ స్టడీస్ ఏంటంటే ఇప్పుడు మీరు బీఫామ్ తర్వాత మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంటే, లేకపోతే మీ ఫాదర్స్ మదర్స్ ఆల్రెడీ సర్టెన్ లెవెల్లో ఉంటే సో మీకు పెద్ద బర్డెన్ అవ్వదు. కాకపోతే మిడిల్ క్లాస్ గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, అందరు స్టూడెంట్స్ ఒకే రకంగా ఉండరు కదా. వాళ్ళకి బీఫామ్ తోటి పర్సంటేజ్ ఉంటే జాబ్స్ వస్తాయా రాదా, అప్కమింగ్ అన్ని మెల్లిమెల్లిగా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ కేసు వచ్చేసరికి మీకు బీఫామ్ తర్వాత లేకపోతే ఫార్మడీ తర్వాత నెక్స్ట్ పీజీ చేయాలి, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే బీఫామ్ తర్వాత ఎంఫామ్ కావచ్చు, ఎంఎస్సి చేద్దాం అనుకుంటే, హయ్యర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటే మీకు మినిమం బీ ఫార్మసీలో కావచ్చు, ఫార్మడీలో కావచ్చు 60-70% ఉంటేనే మీకు వీసా ప్రాసెస్ దగ్గర ఎక్కువ ఇబ్బంది కాదు. మీకు ఒకవేళ 60% కన్నా మీకు తక్కువ ఉందనుకోండి, మీకు వీసా దగ్గర కావచ్చు, లేకపోతే ఈవెన్ ఎంఫార్మ్ ఇండియాలో చేద్దాం అనుకున్నా, ఎంఎస్సి ఇండియాలో చేద్దాం అనుకున్నా కానీ సీట్ రావడం కష్టమైపోతుంది. మీరు నార్మల్గా యావరేజ్ కాలేజెస్లో చదివినట్టయితే, అంటే అఫిలేటెడ్ కాలేజ్లో చదివినట్టయితే మీ మ్యాక్సిమం టార్గెట్ 60-70 ఉంటే సరిపోతుంది. బిలో 60 ఉండడానికి ట్రై చేయకండి. అబోవ్ 70 ఉంటే మోర్ యూర్ టాపర్, అవసరం లేదు. ఓకేనా? మరి పర్సంటేజ్ అవసరం లేదన్నారు కదా, పర్సంటేజ్కి సక్సెస్కి సంబంధమే లేదన్నారు కదా, ఇప్పుడు పర్సంటేజ్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే ప్రతిదీ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సో ఒకవేళ మీరు టాప్ యూనివర్సిటీస్లో చదువుంటే 75% కన్నా ఎక్కువ ఉండడం బెటర్. లైక్ ఇప్పుడు నైపర్ కాలేజెస్, జీపాట్ కాలేజెస్, లైక్ సెంట్రల్ కాలేజెస్ ఉంటాయి కదా ఫార్మసీవి, అలా అందులో చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా 75% ఉంటే ఈజీ. ఎందుకు కావాలి కూడా చెప్తా. ఓకేనా? నెక్స్ట్ సరికి ఇప్పుడు కేస్ 2 ఏంటంటే ఏ ఫార్మా కంపెనీకి వచ్చినా సరే మీరు ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మీ గురించి ఏమాత్రం ఐడియా ఉండదు. వాళ్ళకి మీ బేసిక్ డీటెయిల్స్ కూడా ఓన్లీ మీ రెజ్యూమ్లోనే ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళకి మీకు జాబ్ ఇవ్వడానికి ఫస్ట్ ఇంప్రెషన్ వాళ్ళకి ఎక్కడ పడాలి చెప్పండి? మీ పర్సంటేజ్ని చూసి అతని నాలెడ్జ్ ఉందా లేదా అని జడ్జ్ చేస్తారు. ఓన్లీ పర్సంటేజ్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మోస్ట్లీ ఫార్మా కంపెనీస్ అన్నిటికీ 60 ఎబోవ్ ఉంది అనుకోండి మీ పర్సంటేజ్, మీకు జాబ్ రావడానికి 100% గ్యారంటీ ఉంది. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే లైక్ టాప్ లెవెల్ కంపెనీ అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే మిడిల్లో రన్ అవుతున్న స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, 60-65 ఉంటే సరిపోతుంది వాళ్ళకి. కాకపోతే ఇన్ కేస్ టాప్ కంపెనీస్ ఉన్నాయి అనుకో, వాళ్ళు ఖచ్చితంగా 70 లోపట పర్సెంటేజ్ ఉన్న రెజ్యూమ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ పెడతారు. ఓకేనా? సో అలా అక్కడ మీకు డ్రాబ్యాక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కండి.
మీరు ఒకవేళ బీ ఫార్మసీ తర్వాత గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ని టార్గెట్ చేసిన, ఫార్మసిస్ట్ని టార్గెట్ చేసిన, రెగ్యులేటరీ పోస్ట్ని టార్గెట్ చేసినా కానీ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మీకు ఆల్రెడీ ఒక సిబిటి పెడతారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ అయినా ఫార్మసిస్ట్ అయినా. బీ ఫార్మసీ తర్వాత చాలా జాబ్స్ ఉన్నాయి కదా, అలానే డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఫార్మసిస్ట్కి కూడా మీకు చాలా ఎగ్జామ్స్లలో సిబిటి అనేది కండక్ట్ చేస్తారు. ఈవెన్ ఒక 2 స్టూడెంట్స్కి ఇద్దరికి 100 క్వశ్చన్స్ అనుకోండి, ఒక సిబిటిలో ఇద్దరికి 100కి 99 వచ్చింది. సో మరి ఒకటే పోస్ట్ ఉంది, ఏంటి ఒకటే పోస్ట్ ఉంది, మరి ఇద్దరికి 99 వచ్చినప్పుడు ఇద్దరికి ఒకటి ఇస్తారు, లేకపోతే ఇద్దరు కలిపి ఒకటి ఇస్తారా చెప్పండి. అక్కడ మీ ఇద్దరిలో బీఫామ్లో కావచ్చు, ఫార్మ్ డీలో కావచ్చు, మీ ఇద్దరిలో ఓవరాల్ స్కోర్ ఎవరికి ఎక్కువ ఉంది చెప్పండి. ఎక్కువ ఉన్న స్టూడెంట్కి ప్రిఫరెన్స్ అనేది పెరుగుతుంది, అక్కడ మీకు పర్సంటేజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఇంకా ఏంటంటే యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పబ్లిక్ కావచ్చు, అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది మనకి స్టేట్లో ఉంటుంది, సెంట్రల్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి కూడా సపరేట్గా క్లాసెస్ కావాలి, లేకపోతే ఖచ్చితంగా గైడెన్స్ కావాలి అని కామెంట్ చేయండి. వీడియో చేయమంటే వీడియో చేస్తాను, లేకపోతే మీకు వాళ్ళు జూమ్ మీటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పెయిడ్ జూమ్ అండి, ఖచ్చితంగా ఎక్కువ ఏం ఛార్జ్ లేదు, 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ అనుకోండి. సో డిపెండ్స్ ఆన్ యువర్ టైం, మీకు ఎంత టైం గైడెన్స్ కావాలో దాన్ని బట్టి ఛార్జ్ చేస్తాను. ఓకేనా. సో యూపీఎస్సీ స్టేట్కి కావచ్చు, సెంట్రల్కి కావచ్చు, స్టేట్ ఫార్మసిస్ట్ కావచ్చు, సెంట్రల్కి కావచ్చు, అక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ ర్యాంక్ మ్యాటర్స్, ఓకేనా. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో అసలు పర్సంటేజ్ అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్న టైఅప్ అయింది అన్నా కదా, ఇప్పుడు ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఆల్రెడీ సిబిటిలో 100కి ఇతనికి 90 వచ్చింది, ఇతనికి 55 వచ్చింది. ఓకేనా. కాకపోతే ఇతనికి సెమిస్టర్ పర్సంటేజ్ 50% ఉంది, ఇతనికి మాత్రం 90% ఉంది. ఇక్కడ ఒకటి అడుగుతుంది, నిజం చెప్పండి, 90% సెమ్లో స్కోర్ చేసిన గర్ల్ ఆర్ బాయ్కి జాబ్ వచ్చినట్ట, 55 సెమిస్టర్లో స్కోర్ చేసి 90 సిబిట్లో స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుందా చెప్పండి. ఇక్కడ పర్సంటేజ్ అనేది మ్యాటర్ కాదు, స్కిల్ టెస్ట్, అంటే మనం అక్కడ చేసిన సిబిటి టెస్ట్ ఒక్కటే ఇంపార్టెంట్. ఎప్పుడో ఒకసారి మన బ్యాడ్ లక్ ఒక గుడ్ లక్ వల్ల టైఅప్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీ పర్సనల్స్ లో ఉన్నా కానీ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేసినా కానీ అప్పుడు మీ బ్యాడ్ లక్ అనేది మీ దగ్గరికి రాదు కదా. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది సక్సెస్కి సంబంధం లేదు. ఓకే. తర్వాత ఏంటంటే మెయిన్గా బ్లర్ ట్రూత్ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు బీ ఫార్మసీ అనేది 50 to 60% పైన పాస్ అవుట్ అయ్యిల్లో, ఒక గర్ల్ ఆర్ బాయ్, గర్ల్కి ఇలా బాయ్కి ఇలా పెట్టుకుందాం, అయితే 60% పైన 50 to 60% తోటి బయటకు వచ్చిళ్ళు, మీకు ఎలాంటి స్కిల్స్ లేవు, మీరు ఎలాంటి ఇంటర్న్షిప్స్ కూడా చేయలేరు. అయితే మీకు అప్పుడు జాబ్స్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది ఎస్టిమేట్గా అయితే, ఇప్పుడు ఉన్న బేస్డ్ అయితే 12 to 18K ఇస్తున్నారు, దీనికన్నా ఎక్కువ ఇస్తలేరు. అటు ఇటు పోయిన ఒక 20K వస్తాయి. మీరు 20K తోటి సఫిషియంట్ అవుతారా మీ లైఫ్లో? కారు కదా. మరి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఒకవేళ మీకే ఒకవేళ 70% వచ్చింది, మీరు కొన్ని ఇంటర్న్షిప్స్ అనేటివి చేసిళ్ళు ఆల్రెడీ, తర్వాత ఒక సాఫ్ట్వేర్ని నేర్చుకున్నారు, అంటే ఒక స్కిల్ని నేర్చుకున్నారు అనుకోండి, తర్వాత మీరు మీ కమ్యూనికేషన్ అనేది ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి స్ట్రైట్ చేసిళ్ళు, అప్పుడు నువ్వు ఎలాంటి రోల్ ఫార్మస్యూటికల్ కంపెనీకి వెళ్ళినా కానీ నీ స్టార్టింగ్ శాలరీ 50K తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, యూ మస్ట్ డూ ఇంటర్న్షిప్స్, ఖచ్చితంగా చేయాలి, ఒక స్కిల్ ఉండాలి, కమ్యూనికేషన్ బాగుండాలి, అండ్ ఇంకోటి చెప్పాలి అంటే మీ పర్సంటేజ్ మ్యాటర్ నాట్. ఓకేనా. మనకి 5 ఫింగర్స్ ఉన్నాయి కదండి, 5 ఫింగర్స్లో ఎవ్రీ ఫింగర్ ఈజ్ ఇంపార్టెంట్. కాకపోతే విచ్ ఇస్ టాల్ అంటే స్పెసిఫిక్గా ఒకటి మెన్షన్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే పర్సంటేజ్ కూడా జస్ట్ ఒక ఫింగర్ లాగా, కానీ రిమైనింగ్ 4 ఫింగర్స్ కూడా కరెక్ట్ ఉంటేనే విల్ గెట్ అ జాబ్. ఓకే. తర్వాత ఫార్మ్ డీకి వచ్చేసరికి, ఫార్మ్ డీ అనే 6 years కోర్స్ కదా, మీరు ఒకవేళ కంప్లీట్గా మార్క్స్ మీదే ఫార్మ్ డీలో ఫోకస్ చేసిళ్ళు అనుకో, స్కిల్స్ ఎప్పుడు డెవలప్ చేసుకుంటారు,
ఫార్మ్ డీలో మీకు మెయిన్ కావాల్సిన స్కిల్ ఏంటి చెప్పండి? పేషెంట్‌తో ఇంటరాక్షన్. అంటే పేషెంట్ తోటి మీరు కమ్యూనికేట్ చేసేంత కేపబిలిటీ మీకు ఉండాలి. మీకు క్లినికల్‌గా ఒక పేషెంట్‌ని ఎలా ట్రీట్ చేయాలి, మీకు క్లినికల్ ప్రాక్టీస్ అనేది, క్లినికల్ ఎక్స్‌పోజర్ అనేది కరెక్ట్‌గా ఉండేటట్లా చూసుకోవాలి. మీరు ఒకవేళ నేను క్లినికల్‌గా చేయను, నేను మార్క్స్ మీద ఇంప్రూవ్ చేసుకుంటా అంటే వేస్ట్. అంటే పేషెంట్‌తో ఎలా ఇంటరాక్ట్ కావాలో తెలియనప్పుడు నీకు ఎంత హై మార్క్స్ వస్తే ఏం యూజ్ చెప్పండి? మీకు మార్క్స్ చూసి మీ పేషెంట్ మీ దగ్గరకు వస్తారా? లేదు కదా! మీరు పాస్ అయినా చాలు. కానీ మీకు స్కిల్స్ ఉంటే 100% మీ దగ్గరికి ఇలా ఉంటే ఒక్కళ్ళొస్తారేమో. లాస్ట్‌లో 10 మెంబర్స్ వస్తారేమో 100లో. కానీ ఇలా మార్క్స్ తక్కువుండి మీరు కరెక్ట్‌గా వాళ్ళని అప్రోచ్ చేయి, వాళ్ళ డిసీజ్‌ని కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌ని కావచ్చు క్యూర్ చేస్తే 100 పేషెంట్స్ వస్తారు. ఇక్కడ మీకు పర్సెంటేజ్ నిజంగా మ్యాటరా? చెప్పండి. అవసరం లేదు కదా! సో, ఫ్యామిలీ వాళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? క్లినికల్ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకేనా? తర్వాత ఏంటంటే మీరు ఇంగ్లీష్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలండి ఫ్యామిలీ స్టూడెంట్స్. ఎందుకంటే పేషెంట్స్ అనేవాళ్ళు అందరూ తెలుగు ఉండకపోవచ్చు. హిందీ రావచ్చు, బెంగాలీ రావచ్చు, ఉర్దూ రావచ్చు. తెలవదు కదా ఏ లాంగ్వేజ్ అనేది. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది కాబట్టి బీఫామ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, జాబ్ కావాలి లేకపోతే గ్రోత్ కావాలంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. తర్వాత ఏంటంటే ఈ హాస్పిటల్స్ అన్నిట్లో ఖచ్చితంగా స్ట్రగుల్ ఉంటుందండి. కాకపోతే మీకు క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉందనుకోండి, మీకు ప్రజెంటేషన్స్ బాగా చేశారు, మీకు కరెక్ట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా సర్టెన్ డాక్టర్ చాలా బాగా ట్రీట్ చేస్తారు. చాలా తొందరగా మాకు క్యూర్ అయిపోతుంది. మా ప్రాబ్లమ్ ఈజీగా అర్థం చేసుకుంటారు అని మీ పైన హాస్పిటల్‌కి అంటే మీకోసం మీరు ఏ హాస్పిటల్‌లో చేసినా మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ మాత్రం రెగ్యులర్‌గా వచ్చిల్లనుకోండి, మీకే కదా గ్రోత్. మీకు ఇక్కడ కావాల్సింది పర్సెంటేజా? పేషెన్సా చెప్పండి? అంతేనండి. నెక్స్ట్ చాలా మందికుండే కామన్ డౌట్ అంటే ఇది చాలా మంది సీనియర్స్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా గానీ ఎప్పుడూ మీకు చెప్పరు. సీనియర్స్ అనేది మీకు ఎప్పుడు చెప్పరు. వాళ్ళకి ఏం కావాలంటే ఒకవేళ ఫార్మా ఫీల్డ్ అనేది ఓన్లీ ఇండియాలోనే సాచురేట్ అయింది అని అనుకుంటాం కానీ లేదండి. ఫార్మా ఇస్ ఎ గ్లోబల్ కెరియర్. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫార్మా ఫీల్డ్‌లో మీకు తొందరగా కావాలి, తొందరగా గ్రోత్ కావాలి అనుకుంటే జస్ట్ డిగ్రీ, హై పర్సెంటేజ్ ఉంటే సరిపోదు. ఆల్రెడీ చెప్పాను కదా! మీకు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్‌లైన్. ఇప్పుడు మీరు అపోలో స్టోర్ తీసుకున్నా గానీ మీరు ఆన్‌లైన్‌లో పెట్టినా గానీ డెలివరీకి చూజ్ చేసుకున్నా గానీ వాళ్ళు అపోలో డెలివరీకి వచ్చేసి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అంటే మీరు అపోలోలో ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ అనేది బై చేసుకున్నా గానీ మనకి ఇంటికొచ్చి ఇచ్చి వెళ్తున్నారు. అంటే అపోలో, జొమాటో కన్నా ఎక్కువైపోయింది టాబ్లెట్స్‌లో, ఫార్మసీలో. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉండాలి. ముఖ్యంగా ఫ్యామిలీ స్టూడెంట్స్‌కి. అండ్ నెట్‌వర్క్ గూడా ఉండాలి. ఓకేనా? తర్వాత ఏంటంటే ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు బీఫార్మ్ కావచ్చు, ఫ్యామిలీ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఎంసెట్ అయిపోయింది, ఈపీసెట్ అయిపోయింది. కాకపోతే ఫార్మసీ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎంబీబీఎస్ రాలేదు. ఇంకే డాక్టర్ వద్దన్నారు. ఇంట్లో చెప్తున్నారు. సో, ఇప్పుడు మీ స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీ టార్గెట్ ఏమై ఉండాలి? లేకపోతే ఆల్రెడీ పర్సూ చేసిన వాళ్ళ టార్గెట్ ఏమై ఉండాలి అంటే మీరు మినిమమ్ మీ పర్సెంటేజ్ 65 వరకు తీసుకురావడానికి ట్రై చేయండి ఎవ్రీ సెమిస్టర్‌లో. లేదు ఇంకా మంచిగా కావాలంటే 70-75 ఉందంటే వెరీ గుడ్. 80+ ఉందంటే యూఆర్ టాపర్. కాకపోతే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు 70% వచ్చింది. కానీ మీకు స్కిల్స్ ఉన్నాయనుకోండి, మీకు ఈజీగా జాబ్ వస్తుంది. అదే మీకు 90% వచ్చింది, స్కిల్స్ లేవనుకోండి మీకు జాబ్ రాదు. ఏ పర్స్పెక్టివ్‌లో చెప్తున్నా అంటే ఇప్పటిదాకా చెప్పినా కదా! ఫ్యామిలీ, క్లినికల్ ఎక్స్‌పోజర్ లేకపోతే పేషెంట్స్‌తో ఇంటరాక్షన్ మీకు మంచిగా ఉంటేనే పేషెంట్స్ వస్తారు. మీకు గ్రోత్ అనేది ఉంటుంది. మీకు మార్క్సే ఉన్నాయి కానీ పేషెంట్‌తో ఇంటరాక్ట్ కాను అంటే మీ దగ్గర పేషెంట్స్ వస్తారా? మరి మీరు ఎందుకు ఇంకా కెరియర్ చూజ్ చేసుకున్నట్టు చేయడం ఇంకెందుకు చెప్పండి? మీ గోలే పేషెంట్స్ కదా! తర్వాత ఏంటంటే ఇప్పుడు హానెస్ట్‌గా చెప్పాలి అంటే మీరు ఎంబీబీఎస్ రాలేదు అని జాయిన్ అవ్వకండి. మెయిన్‌గా ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ అయిపోయిన వాళ్ళు. పేరెంట్స్ ఫోర్స్‌తో ఫార్మసీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు చూజ్ చేసుకోకండి. ఇవి 2 ఈజీ కోర్సెసే. అయిపోతాం అనుకుంటే వేస్ట్ అండి. ఇందులో కూడా సబ్జెక్ట్స్ అనేవి చాలా హార్డ్‌గానే ఉంటాయి. మీకు చాలా టైం పడుతుంది. మీకు చాలా కాన్సంట్రేషన్ ఉండాలి.
గ్రాపింగ్ పవర్ ఉండాలి. ఓకేనా? మళ్ళీ ఆలోచించుకోండి. బీఫార్మా, ఫార్మ్ డియా లేకపోతే అదర్ కెరియర్ డిగ్రీ. ఎందుకంటే ఇప్పుడు చూస్ చేసుకుంటేనే మళ్ళీ చేసిన తర్వాత 4 ఇయర్స్ టైం వేస్ట్ చేసా, 6 ఇయర్స్ టైం వేస్ట్ చేసా అని అనుకోకండి. అంతే, రిగట్ ఉంచుకోకండి. తర్వాత మీకు బీఫార్మస్ అయిపోగానే, ఫార్మ్ డి అయిపోగానే నాకు ల్యాక్స్లో చేయాలి అనుకొని జాయిన్ అయితే మాత్రం నో, పాసిబుల్ కాదు. కెరియర్ మాత్రం స్టార్టింగ్లో ఫార్మసీ కెరియర్ అంటే ఏ ఫార్మసీ అయినా సరే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం కాన్స్టెంట్ ఏం రన్ అవుతుంది అన్నట్టు ఉంటుంది. తర్వాత లోపల పడిపోతాం, మొత్తం వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ డ్రాప్. అంటే నాట్ ఓన్లీ ఫార్మసీ బట్ ఏ కెరియర్ చూస్ చేసుకున్నా యూ హ్యావ్ దర్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్. నేను అప్లోనే ఉంటాను, నేను డౌనే వద్దు అనుకుంటే ప్లీజ్ డోంట్ చూస్ ద ఫార్మసీ ఆర్ ఎనీ కెరియర్. ఓకే? తర్వాత ఏంటంటే 100% గ్రోత్ ఉంటుంది, కానీ స్లోగా పాసిబుల్ అవుతుంది. ఓకేనా? మీకు ఒకవేళ నిజంగా టాబ్లెట్స్ అంటే ఏంటి, దాని ఫార్ములేషన్ ఏంటి, లేకపోతే నిజంగా ఎంబీబీఎస్ డాక్టర్స్ కావచ్చు, ఏదైనా డాక్టర్స్ ఎందుకు టాబ్లెట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు, అసలు టాబ్లెట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, కొంచెం క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు ఫార్మసీ చూస్ చేసుకోండి, బీఫామ్ చూస్ చేసుకోండి. ఎవరికైతే కొంచెం పేషెంట్ ఇంటరాక్షన్ కావాలి, నాకు ఎక్కువ టాబ్లెట్స్ మీద నాలెడ్జ్ అవసరం లేదు, నేను అందరు డాక్టర్ని పిలిస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఫార్మ్ని చూస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మీరు హ్యాపీగా ఒక సాలిడ్ కెరియర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే నవ్ ఇట్స్ యువర్ టర్న్. ఏ ఫీల్డ్ అనేది, అంటే ఏ కప్ ఆఫ్ టీ టేస్ట్ చేస్తారన్నది మీ చాయిస్. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోండి. నేను మీకు ఈ వీడియో డీమోటివేట్ చేయడానికి చెయ్యలేదు. ఫస్ట్ థింగ్, బీఫార్మ్ వద్దు, ఫార్మ్ డి వద్దు అని చేయడానికి చెయ్యలేను. కాకపోతే ఎలా ఉన్నా సరే, అప్ ఉన్నా సరే, కెరియర్ డౌన్ ఉన్నా సరే ప్రిపేర్డ్గా ఉంటారు అని ఇది ఒక గైడెన్స్ ఇవ్వడానికి చేశాను. ఇంకోటి ఏంటంటే గాయస్, మన ఛానల్లో బీఫార్మ్ కావచ్చు, ఫార్మ్ డి కావచ్చు, ఎంఫార్మ్ కావచ్చు, మీకు ఏ టాపిక్ మీద డౌట్ ఉన్నా డౌట్ అనేది కామెంట్ చేయండి. డెఫినెట్గా దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా, మొత్తం క్వశ్చన్ బ్యాంక్ ఉన్నా మీ బ్రెయిన్లో, జస్ట్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంత యూస్ఫుల్ వీడియో ఇంత ఓపిక్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకన్నా ప్లీజ్ నా ఎఫర్ట్స్ కన్నా సరే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి కదా. 100% ఎక్స్పెక్ట్ చేసిన 100 లైక్స్ అన్నట్టు. ఓకేనా? అయితే మీకు ఏది కావాలి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బీఫామా, ఫార్మ్ డీనా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో లేకపోతే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాచ్ చేసినట్టయితే, శాలరీ ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా డెప్త్గా కావాలి, బీఫామ్లో ఇంకా స్పెషలైజేషన్స్ పైన కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. ఓన్లీ ఇంటర్మీడియట్స్ అని కాదు, బీఫామ్ గ్రాడ్యుయేట్స్ అయినా లేకపోతే చదువుతున్న వాళ్ళైనా సరే, ఫర్దర్గా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.